పాపం మా అమ్మకాడ ఛాలెంజ్ అని చెప్పి చీట్ చేసి 2000 అయితే గెలిచేసాను. అసలేం జరిగిందంటే నా కాడ, మా అమ్మ కాడ డబ్బులైతే లేవని చెప్పేసి మా నాన్నయితే ఖర్చులకి డబ్బులైతే అడిగాము. ఇక సరే అని చెప్పేసి మా నాన్న కూడా మా అమ్మకైతే ఒక 2000 నాకు ఒక 200 అయితే ఇచ్చాడు. ఇక మా నాన్న ఇవ్వక 200 ఇచ్చాడని చెప్పి నేను చాలా అంటే చాలా హ్యాపీగా మురిసిపోతా ఉన్నా. ఇంతలో మా అమ్మ అయితే వచ్చేసి ఆ 200 కూడా తీసుకొని అయితే ఎళ్ళిపోయింది. ఇంక అదేంది మా డ్యాడీ నాకు కదా ఖర్చులకి ఇచ్చాడని చెప్పి అడిగితే ఇప్పుడు దాకా నిన్ను సాకి పోషించిన దానికి డబ్బులైతే కట్టేసి ఈ 200 కూడా ఇచ్చేస్తానని చెప్పి అంటుంది. ఇంకా ఇలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే కాడికి చేసేదేమీ లేక సైలెంట్‌గా ఆలోచించాను. ఇంక అప్పుడే నా చిన్న బుర్రలోకి పెద్ద ఐడియా అయితే వచ్చింది. ఇంకా ఐడియాని ప్రొసీడ్ చేద్దాం అని చెప్పేసి మా అమ్మ కాడికైతే ఎళ్ళిపి రెచ్చగొట్టాను. ఇంకా మా అమ్మని రెచ్చగొట్టే కాడికి మా అమ్మ కూడా ఆ ఛాలెంజ్‌కి అయితే ఓకే అయితే చెప్పేసింది. ఇంకా ఛాలెంజ్ వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ అన్నమాట. పానీపూరి ఎవరైతే ఫాస్ట్‌గా తింటారో వాళ్ళే విన్నర్ అన్నమాట. మా అమ్మ గెలిస్తే మాత్రం నేనైతే నెల రోజులు మా అమ్మకైతే హెల్ప్ చేస్తానని చెప్పాను ఇంట్లో. నేను గాని గెలిస్తే మాత్రం మా అమ్మ అయితే తీసుకున్న అమౌంట్ అంతా నాకు 2000తో సహా ఇచ్చేయాలని చెప్పాను. ఇక పానీపూరి ఛాలెంజ్ అంటే ఖచ్చితంగా ఆడోళ్ళే గెలుస్తారు. ఆ విషయం నాకే కదా అందరికి కూడా తెలుసు. కానీ మా అమ్మ గెలవకుండా ఉండాలంటే ఒక చిన్న ఐడియా కూడా ఆలోచించాను నేను. ఇక ఐడియా ఏందో కాదనమాట. పానీపూరి వాడు ఇచ్చిన పానీ కాకుండా మా అమ్మ కోసం స్పెషల్ గా నేనే పానీ తయారు చేసి అయితే ఇస్తాను. ఆ పానీతో తినలేక ఆమె అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇంకా స్పెషల్ గా మా అమ్మ కోసం పానీ తయారు చేద్దాం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు అయితే తెచ్చేసాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలను అయితే మంచిగా కడిగి అయితే దీంట్లో మిక్సీలో అయితే వేసి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇంకా తయారు చేసుకున్న పేస్ట్ అయితే మనం అయితే డౌట్ రాకుండా పానీలు అయితే కలిపేసేయాలి. ఫైనల్ గా పానీపూరికి ఇచ్చిన పానీ అయితే నేను తింటాను అనమాట. మా అమ్మ కోసం నేను తయారు చేసిన పానీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఆ కారానికి అయితే మా అమ్మ తినలేక ఓడిపోతుంది. ఇక ఫైనల్ గా మొత్తం సెట్ చేసేసుకొని మా అమ్మ కాడికైతే వెళ్ళిపోయి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక నేను మా అమ్మ ఫాస్ట్ గా గేమ్ గెలవాలని చెప్పి తింటా ఉన్నాం. కానీ నేను మాత్రం ఫాస్ట్ గా తినేస్తున్నా. మా అమ్మ మాత్రం తినలేకపోతున్నా అనమాట ఆ కారానికి. ఇక ఫైనల్ గా మా అమ్మ అయితే ఈ గేమ్ లో అయితే ఓడిపోయింది. 2000 కూడా ఇచ్చేసింది. ఇక నేను గెలిచిన వెంటనే డబ్బులు తీసుకొని వెళ్ళిపోకుండా మా అమ్మనైతే రెచ్చగొట్టి మా అమ్మకి ఎందుకో డౌట్ వచ్చి నా ప్లేట్ లో ఉన్న పానీని అయితే చెక్ చేసింది. ఇక నా ప్లేట్ చెక్ చేయగానే నేనైతే దొరికిపోయాను అనమాట. డబ్బులు తీసేసుకొని నన్ను అయితే కుమ్మేసింది. అవును, ఇంతకి మీ మదర్ కూడా మా మదర్ లాగా ఎవరైనా రిలేటివ్స్ మనీ ఇస్తే తీసేసుకుంటుంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే ఎస్ అనేది కామెంట్ చేసేయండి. ఫైనల్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.